నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును కానీ నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఉత్తీర్యము వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రం వలె మార్చబడును కానీ నీవు ఏకరీతిగాని ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి, ప్రేమగల దేవ, ఈ ఉదయకాల సమయంలో ప్రభా నా తండ్రి, మిమ్మల్ని ఆరాధించడానికి నా దేవ మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చినందుకు వందనాలు. నీ సన్నిధిలో ప్రవేశపెట్టినందుకు నీకు స్తోత్రాలు. మేము సజీలమై ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభా నా తండ్రి మా పట్ల కృప చూపించి మీ పరిశుద్ధ నామాన్ని ప్రభా నా తండ్రి జ్ఞాపం చేసుకొని దేవా మా హృదయాన్ని నింపి నా దేవా ఆరాధించడానికి ప్రభా నీ వాక్యంతో నింపమని మా హృదయాన్ని సిద్ధపరచమని వేడుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభా నా తండ్రి మీ మాటలు నా తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి నా దేవా మా హృదయాన్ని ప్రేరేపించి మాకు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం ఈ వారం మొత్తం మీద మనం ఈ వారం అంతట్లో ఏవైతే పనులు చేసామో ఆ పనులు మనం ఒకసారి చూసుకుంటే కొన్ని విషయాల్లో సంతోషం అనిపించింది, కొన్ని విషయాల్లో బాధ అనిపించింది, కొన్ని విషయాలు మనకి కొంచెం అయిష్టంగా ఉండొచ్చు కదా. సంతోషకరమైన విషయాలు మనకేమనిపిస్తాయి? మనకి డబ్బులు వచ్చినా కొంత సంతోషంగా అనిపించింది. మనుషులతో మనకి చాలామంది మన బంధువులు వాళ్ళతో కలుసుకున్నప్పుడు కూడా సంతోషంగా అనిపించింది. లేకపోతే మన పిల్లలు వాళ్ళ సక్సెస్ని చూసినప్పుడు కూడా మనకి సంతోషంగా అనిపించింది. మన జీవితంలో ఏదైనా ఒకటి మంచి జరిగిందంటే మనకు సంతోషం అనిపించింది, ఏదైనా మంచి జరిగిందంటే సంతోషం అనిపించింది. కానీ దేవుడు మన పట్ల ఏ విషయంలో సంతోషం కలిగి ఉంటాడు? మనకి ఏదైనా మంచి జరిగితే మన సంతోషం వేసిద్ది, కానీ దేవుడు మన పట్ల ఏ విషయంలో ఏ పనులను బట్టి మన పట్ల సంతోషపడతా ఉంటాడు అంటే మనకొచ్చిన సక్సెస్ను బట్టి, లేకపోతే మనకొచ్చిన ఘనతను బట్టి, మనకొచ్చిన సంపదను బట్టి, లేకపోతే మనకున్న పేరు ప్రఖ్యాతులను బట్టి, లేకపోతే మనకున్నటువంటి హోదాను బట్టి దేవుడు సంతోషిస్తాడా అంటే దేవుడు మన పట్ల కృతజ్ఞత భావం కలిగినటువంటి హృదయాన్ని కోరుకుంటూ ఉంటాడు. డబ్బులు ఉండొచ్చు, పోవచ్చు, కానీ దేవునికి అవి అవసరం లేదు. రక్త సంబంధికులు మనతో ఉండొచ్చు, లేకపోతే అంటిపెట్టుకొని, లేకపోతే విడిచిపోవచ్చు. దేవుడికి అవి అవసరం లేదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మన హృదయంలో ఆయన పట్ల కృతజ్ఞత కోరుకుంటా ఉన్నాడు. మన హృదయంలో కోరుకుంటున్నాడు. మన హృదయంలో ఆయన ఏం కోరుకుంటున్నాడంటే ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలని కోరుకున్నాడు. అది దేవునికి సంతోషం, అది దేవునికి ఎంతో మహిమ, అది దేవునికి సంతోషకరమైనటువంటిది. తర్వాత దేవునికి మహిమ కూడా వస్తూ ఉంది కనుక అందుకని మనం ఆరాధించడానికి కూడినప్పుడు దేవునికి సంతోషకరమైన విషయం. ఎందుకంటే దేవుని కృతజ్ఞతతో కూడినట్టు మనసుతోటి మనం ఆరాధన చేయడానికి సిద్ధపడతా ఉంటాం. అతి శ్రేష్టమైనది ఏంటంటే మన జీవితంలో దేవునికి నచ్చినటువంటిది ఏంటంటే ఆరాధనా భావం అన్నమాట. ఆయన పట్ల మనకి ఆరాధనా భావం, ఆయన పట్ల మనకు ఉన్నటువంటి కృతజ్ఞత భావం కలిగి ఉన్నప్పుడు ఆయన మన పట్ల సంతోషిస్తూ ఉంటాడు. మనకి చాలా విషయాల్లో సంతోషం కలగవచ్చు, మనకి చాలా విషయాల్లో వాటి పట్ల ఎంతో ఇష్టం కలిగి ఉండొచ్చు, కానీ దేవుడు మన పట్ల ఏమి ఆశిస్తూ ఉన్నాడు, ఎలా సంతోషం కలుగుతాడంటే మన ఆరాధనా భావం అనేది దేవునికి ఎంతో ఇష్టమైనది. అందుకని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అనమాట. కనుక ఆయన లక్షణాలు మనం చూసినప్పుడు, వాక్యంలో నుంచి ఆయన లక్షణాలు మనం చూసినప్పుడు, ఆయన గురించి చెప్పబడినట్టు మాటలు చూస్తే ఆయన గొప్పతనం గురించి కనపడతా ఉంది. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎలాంటి వాడు అని కనపడతా ఉంది. ఆయన గురించి చెప్పబడినట్టు మాటలు ఏముంటాయంటే
అది నీవు ఆది యందు భూమి పునాది వేసితివి. ఆయన అంటున్నాడు కదా, ఈ భూమి పునాదిని వేసిన వాడు ఈజ్ ఇంజనీర్, ఈజ్ ద కన్స్ట్రక్టర్ క్రియేటర్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి శ్రేష్టమైన పదార్థాలు మొత్తానికి కూడా ఆయనే ఆద్యుడు. మనం అనుభవించే ప్రతిదానికి కూడా ఆయనే కారణం. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదాని కూడా మనం ఏదైతే కలిగి ఉన్నామో ఆయనే కారణం అని చెప్తా ఉన్నాడు. కనుక ఆయన ఏమంటున్నాడంటే, నీవు ఆది యందు భూమి పునాది వేసితివి, భూమికి పునాది వేసితివి, బిగినింగ్లోనే పునాది వేసి ఉన్నావు అని చెప్పేసి. ఆకాశములు కూడా నీ చేతి పనులే. ఆయన ఇంత గొప్ప వాటిని ఆయన చేతి పనులతో చేశాడంట. ఆయన ఎంత గొప్పవాడు! ఆయన ఇంత గొప్ప వాటిని మనం ఒక ఇల్లుని కట్టడానికి, లేకపోతే మనం ఏదన్నా ఒక చర్చ్ని కానీ లేకపోతే ఏదైనా కన్స్ట్రక్ట్ చేస్తే మనం ఏమనుకుంటారు, మన జీవితంలో చాలా సాధించాం, లేకపోతే మనం చేయగలిగినంతటి కష్టం కలిగి ఉన్నాం అని చెప్పేసి అంటాం. కానీ ఇక్కడ మనం చూస్తే, దేవుని మనం చూస్తే, ఆయన భూమిని, ఆయన ఆకాశములను ఆయన చేతితో చేశాడని చెప్తా ఉన్నాడు. ఆయన గొప్పతనం మనం చూసినప్పుడు అవుట్ ఆఫ్ అవర్ ఇమాజినేషన్ అన్నమాట, మన యొక్క ఊహకి అందదు. ఆయన గొప్పతనం గురించి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తేనే అర్థమైద్ది. ఆయన గురించి మనం ఆలోచన చేస్తేనే అర్థమైద్ది. ఆయన గురించి మనం ధ్యానిస్తేనే అర్థమైద్ది ఆయన ఎంత గొప్పవాడు అని. ఆయన గురించి ఆయన ఎంత గొప్పవాడని మనం కూర్చొని ఆయన వాక్యం పట్ల మన శ్రద్ధ కలిగి మనం వెతికినప్పుడు ఆయన ఎంత గొప్పవాడు అనేది అర్థమవుతూ ఉండేది. ఎందుకంటే ఆయన భూమికి పునాది వేసిన వాడు. మన ఇంటికి పునాది వేసి ఇల్లుని కన్స్ట్రక్ట్ చేస్తే గొప్పగా ఫీల్ అవుతాం. దేవుడు ఏం చేస్తాడంటే సమస్తానికి, దీంట్లో ఉన్న సమస్తమైనటువంటి శ్రేష్టమైన పదార్థాలను కూడా దేవుడే సృష్టించాడు. ఆయన ఎంత గొప్పవాడు! ఆకాశ మండలములు నీ చేతి పనులే, అవి నశించును కానీ నీవిలో నిలిచి ఉండు. ఇంకా దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, అవన్నీ నశించిపోవచ్చు కానీ నీవు నిలిచి ఉంటావు అని చెప్తా ఉన్నాడు. కనుక ఆయన వెళ్ళకాలము నిలిచి ఉండేటువంటి దేవుడు. వాటిలో నశించిపోయి చాలా ఉన్నాయి, వాటిలో చాలా కనపడకుండా మాయమయ్యేటువంటి చాలా ఉన్నాయి. కానీ మన దేవుడు ఆయన ఎప్పటికి కూడా ఉన్నాడు. మన కంటికి కనపడకుండా మన జీవితంలో మాయమయ్యేటువంటి మనుషులు ఉన్నారు, మన జీవితంలో కనపడకుండా అయిపోయేటువంటి కూడా ఉన్నాయి. కానీ దేవుడు మాత్రం ఎల్లకాలం నిలిచి ఉన్నాడు. ఆయన ఎల్లకాలం నిలిచి ఉన్నాడని చెప్తా ఉన్నాడు అని చెప్తున్నాడు. అవన్నీ వస్త్రములే పాతగిలును. దేవుడు చెప్తా ఉన్నాడు కదా, ఈ సృష్టి కూడా పాతగిలును అని చెప్తున్నాడు. ఇల్ బికమ్ ఏ ఓల్డ్ అని చెప్తా ఉన్నాడు. కానీ దేవునిలో ఓల్డ్ అనేది లేదు. దేవునిలో ఆయనకి ఏజ్ అనేది లేదు. సంవత్సరాలు ఆయన మన కోసం పెట్టాడు కానీ ఆయనకి ఏజ్ అనేది లేదు. ఆయన ఓల్డ్ అవడం అనేది ఏం లేదు. ఆయనలో ఉన్నటువంటి ఇంకో లక్షణం ఏంటంటే, ఆయన మనలాగా ముసలితనం రావటం, ఓపిక నశించిపోవటం, మనలాగా మరణంకి వెళ్ళిపోవటం అనేది ఆయనలో లేదు. కనుక ఆయన నిలిచి ఉండే దేవుడు ఇంకా ఏం చెప్తా ఉన్నాడంటే, ఆయనలో ఏ విధమైనటువంటి నాశనకరమైనటువంటి ఏది లేదు, లేకపోతే ఆయనలో పాతగిలేటువంటిది ఏమీ లేదని చెప్తా ఉన్నాడు. ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు, అవి వస్త్రము వలె మార్చబడును. వస్త్రము వలె మార్చబడి చెప్తు, నీవు ఏకరీతిగాని ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. సంవత్సరములు తరాలు గడిచిపోతూ ఉన్నాయి. దేవుడు మారలా. ఆయన యొక్క ఉద్దేశాలు మారలా. ఆయన స్వభావంలో మార్పు రాలా, ఆయన పనుల్లో మార్పు రాలా, ఆయన ఆలోచనలో మార్పు రాలా, ఆయన విధానంలో మార్పు రాలా. మనలో రోజు రోజుకి మార్పులు వస్తూ ఉంటాయి. మన ఆలోచనలో, మన విధానంలో, మన పనుల్లో, మన యొక్క భావోద్రేకాల్లో చాలా వాటిలో మార్పులు వస్తూ ఉంటాయి. కానీ దేవుని చూసినప్పుడు ఆయనలో బిగినింగ్లో ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఆయన ఏకరీతిగానే ఉన్నాడు. ఎప్పుడూ మారినటువంటి దేవుడిగా కనపడతా ఉన్నాడు. ఆయన లక్షణాలు మార్చుకునే దేవుడు కాదు. ఓసరవెల్లిలాగా తన లక్షణాలని మార్చుకునే దేవుడు కాదు. ఓసరవెల్లి ఏం చేసిందంటే, దానికి ఆ పర్టికులర్ కలర్ దాని పక్కన ఏదైతే ఉందో కనపడంగానే దా కలర్లోకి మారిపోయింది. దాన్ని ఓసరవెల్లి అంటాం. కానీ దేవుణ్ణిలో అలాంటి స్వభావం లేదు. మన భావోద్రేకాల్లో, మన ఆలోచనలో, మన తలంపుల్లో చాలా వాటిలో మార్పులు వచ్చినాయి. కానీ దేవుడు అయితే
మారని దేవుడు, మార్పు లేనటువంటి దేవుడు, ఏకరీతిగా ఉన్న దేవుడు, వెళ్ళకాలం ఉన్నటువంటి దేవుడు. చాలా మార్పులు, కాలముతో పాటు చాలా మార్పులు వస్తున్నప్పటికి కూడా ఆయనలో ఎలాంటి మార్పు లేనటువంటి దేవుడిగా కనపడతాను. అందుకనే అబ్రహాము మొదలు నుంచి, ఆదాము నుంచి మొదలు పెట్టుకొని ఇప్పటి వాటికి కూడా ఆయన లక్షణాలు కొంచెం కూడా తగ్గించడానికి అవకాశం లేకుండా ఉంది. ఆయన పరిశుద్ధతను మనం తగ్గించలేం, ఆయన యొక్క శక్తిని మనం తగ్గించలేం, ఆయన గొప్పతనంలో దేని మనం తగ్గించలేం, మనం తగ్గినట్టు కూడా మనం చూడలేం. ఆయన ఏకరీతిగా ఎల్లప్పుడూ అలాగే ఉన్నాడు. అందుకనే మనం ఆలోచన చేసినప్పుడు, ఆయన లక్షణాలు మనం ఆలోచన చేసినప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి, ధ్యానించాలి. ఆయన ఎలాంటి వాడు అనేది ధ్యానించాలి. మన జీవితాల్లో చూస్తే చాలా మార్పులు వస్తూ ఉంటాయి. చిన్నప్పటి నుంచి పెద్ద అయిన తర్వాత చనిపోయేదాకా చాలా మార్పులు వస్తూ ఉంటాయి. కానీ మన జీవితంలో ఆయన ఎల్లప్పుడూ అలాగే ఉన్నాడు. కాన్స్టాంట్గా ఆయనలో ఏ మార్పు లేనటువంటి, ఆయన లక్షణాల్లో ఎక్కడ కూడా మార్పు లేనటువంటి దేవుడిగా కనపడుతుంది. అంత గొప్ప దేవుళ్ళలో ఎప్పుడు కూడా మార్పు లేదు. తరములు గతించిపోతాయి, లేకపోతే యుగాలు గడిచిపోతూ ఉంటాయి, కానీ ఆయనలో మాత్రం మార్పు లేదు. సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి, తరిగిపోతూ ఉంటాయి, కానీ ఆయనకి ఏజ్ లేదు, ఆయనకి వయసుతో సంబంధం లేదు. ఆయన నిత్యము ఉండేటువంటి గొప్ప దేవుడు. ఇంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ఇంత గొప్ప దేవుణ్ణి మనము మన జీవితాల్లో మనకి దేవుడిగా ఉన్నాడు. మనల్ని ఆయన ఎరగటం అనేది గొప్ప విషయం. మనం ఆయన దగ్గరికి వెళ్ళటం అనేది, ఆయన దగ్గర మనం ఆయనతో ఉన్నటువంటి ఆ ప్రివిలేజ్ మనం పొందుకోవటం అనేది గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. అలాంటి గొప్ప దేవుడు మన జీవితాల్లో ఆయన ఏమంటా ఉన్నాడంటే, యెషయా గ్రంథంలో నుంచి ఆయన ఏమంటా ఉన్నాడంటే, మనల్ని ఎలా పిలుచుకున్నాడు, ఆయన ఎలా ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన మన జీవితాలను ఎలా ఏ విధంగా ఏర్పరచుకున్నాడు. యెషయా గ్రంథంలో నుంచి 1వ అధ్యాయము 18వ వచనంలో చదవండి. 18వ వచనం చూస్తే, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తములే ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివ్వగను. దేవుడు చెప్తా ఉన్నాడు కదా, అంత గొప్ప దేవుడు మన జీవితాలను చూసినప్పుడు ఆయన పిలుస్తూ ఉన్నాడు, మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయన మనం ఏర్పరచుకునే విధానం చూడండి. ఆయన తన బిడ్డలుగా, లేకపోతే తన మందిరంలో, తన సమాజంలో మనం పిలవడానికి దేవుడు ముందుగా ఏం చేశాడంటే, ముందు మనల్ని ఈ సెటిల్ ద మ్యాటర్స్, మనకి ఆయనకు మధ్య ఉన్నటువంటి ఒక మ్యాటర్ని సెటిల్ చేశాడు. ఏంటంటే పాపం అనేది ఒక అడ్డుబండగా ఉన్నప్పుడు, పాపం అనేది ఆయన దగ్గరికి వెళ్ళటానికి అవకాశం లేకుండా ఉన్నప్పుడు, ఆయన రావటానికైతే అవకాశం లేదు. అందుకని ఏం చేశాడంటే, ముందు మనల్ని పిలిచాడు అనమాట. ఆయనే మనల్ని పిలిచాడు. ఆయన మనల్ని పిలిచాడు, మనం ఎతకటం కాదు, మనం వెళ్ళి ఆయన కావాలని ఎతకటం కాదు, ఆయన పిలిచాడు. ఎంత కృపగల దేవుడు, దయగల దేవుడు ఆయన. చూడండి, ఆయనలో మనం చూస్తూ ఉన్నప్పుడు మంచి లక్షణం ఆయనలో ఉన్నటువంటి చూసినప్పుడు, మనల్ని ఆయన ఏర్పరచుకున్న విధానం మనం చూసినప్పుడు, ఆయన ఏం చేశాడంటే, మనకి ఆయనకి అడ్డుబడ్డగా ఉన్నటువంటి పాపాన్ని తీసివేయటానికి, రండి నా యొద్దకు రండి, మనం కూర్చొని సెటిల్ చేసుకుందాం రండి అని చెప్పేసి పిలిచాడు. ఆయన మన మధ్యకు ఉన్నటువంటి పాపం అనేటువంటి అడ్డుబండను తీసివేయటానికి రమ్మని చెప్పేసి పిలుస్తూ ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు అంటే, ఏం చెప్తా ఉన్నాడు అక్కడ, ఏం అడ్డుబండగా ఉంది, మన వివాదము తీర్చుకుందాము. మనకి ఆయనకు ఉన్నటువంటి వివాదం తీర్చుకోవడానికి, మనకి ఆయనకు మధ్య ఉన్నటువంటి వివాదాన్ని తీర్చుకోవడానికి ఆయన ఏమంటున్నాడంటే, తీర్చుకుందాం. ఈయన ఎలాంటి వాడు చూడండి, ఏ మధ్యవర్తిని ఎత్తుక్కోలేదు. నాకు ఆయనకి కావాల్సిన మధ్య ఎవరన్నా ఒకటి తీసుకొచ్చి, మా మధ్య సంబంధంలో తేడా వచ్చింది, మా పరిస్థితులు బాగాలేదు, ఆయన ఒక వ్యక్తి తెచ్చి తీర్పు తీర్చలేదు. ఎందుకంటే హీఈస్ గాడ్, ఆయనే దేవుడు, ఆయన మాత్రమే తీర్చగలడు. అందుకని ఆయనే పిలిచాడు. వివాదం వచ్చినప్పుడు ఆయనే పిలిచాడు. ఆయనే పిలిచి మనల్ని ఏమంటున్నాడంటే,
రండి మన వివాదం తీర్చుకుందాము, రండి మన వివాదాన్ని, నరులారా రండి మన వివాదాన్ని తీర్చుకుందాం రండి అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన సృష్టి కనుక, ఆయన యొక్క సృష్టి కనుక ఆయన ఏమంటున్నాడంటే, మనం దూరంగా జరిగి పారిపోతున్నప్పుడు, ఆయనతో సంబంధాలు కోల్పోయినప్పుడు, పాపం అనేది అడ్డుబండగా ఉన్నప్పుడు, వివాదాన్ని సృష్టించినప్పుడు, అపవాది మనకి తండ్రికి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాన్ని ఏర్పరిచినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, మరలా ఆయనే మన వైపు చూశాడు, పిలుచుకుంటా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, కెంపు వలె, ఇక్కడ మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి మహిమ వలె హిమము వలె తెల్లబడును. తెల్లగా చేస్తానంటున్నాడు. వెరీ క్లీన్ కదా. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు, ఆయనలో మనం చూసినప్పుడు రక్తము వలె పాపాలంట రక్తములాగా మారిపోయినప్పుడు, రక్తం చూసినప్పుడు చాలా భయం వేసిద్ది. ఆ రక్తాన్ని చూసినప్పుడు చాలా భయం వేసిద్ది మనకి. మన పాపాన్ని ఒక సింబాలిక్గా చెప్తా ఉన్నాడు. ఏమంటే రక్తము వలె ఎర్రగా అయిపోయినప్పుడు మనం రక్తాన్ని చూడగలమా? చూడలేం. మన కంటితో మన రక్తాన్ని చూడలేం. ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు, ఏదన్నా ఏ వ్యక్తి ఏదన్నా తన యొక్క బ్లడ్ అనేది బ్లీడ్ అవుతూ ఉన్నప్పుడు చూడలేం. చాలా కష్టమైనటువంటి పరిస్థితి అది, అత్యంత కష్టమైన పరిస్థితి. హృదయం ఒక రకమైనటువంటి వేదనకు లోనయ్యిద్ది. అలాంటి మనుషులు మన చేతులకి, మన చొక్కాలకి, మన బాడీకి మొత్తం కూడా రక్తంతో నిండిపోయి ఉంది. పాపం అనే రక్తం, ఆ పాపం అనేటువంటి రక్తంతో పైనుంచి కింద దాకా ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, అలా ఉండ వ్యక్తినే పిలిచాడు ఆయన. పాపం లేని వ్యక్తిని పిలవలా. పాపంలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని, దూరంగా పారిపోయే వ్యక్తిని ఏం చేశాడంటే, రండి నీకు నాకు మధ్య ఉన్నటువంటి ఆ వివాదాలని మనం తీర్చుకుందాం రండి అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడంటే, అలాంటి రక్తంలాగా పాపం ఉన్నటువంటి వ్యక్తిని ఏం చేస్తున్నాడంటే హిమం వలె తెల్లనగా చేస్తూ ఉన్నాడు. ఇంకో బాధ్యత కూడా తీసుకున్నాడు. ఏంటైనా తెల్లగా చేయటం కూడా ఆయనే బాధ్యత తీసుకున్నాడు. పిలిచాడు, నేను ఈ తప్పు చేసి నువ్వు ఈ తప్పు చేసిన కాదు, మొత్తం మన సైడ్ నుంచే కనపడతా ఉన్నాయి అన్నట్టు. మొత్తం కూడా ప్రతిదీ కూడా మన వైపు నుంచే కనపడతా ఉన్నాయి. ప్రతిదీ కూడా క్లియర్ కట్గా మన పాపాలన్నీ కూడా కనపడతాం. అందుకని ఆయన ఏం చేశాడంటే, ఎస్ ఐ విల్ క్లీన్ యూ అని చెప్పేసి ఏం చేశాడంటే, ఒక్క డాట్ అనే పాపం, ఒక్క చిన్న పాపం కూడా లేకుండా ఏం చేశాడు, కంప్లీట్గా క్లీన్ చేసేసాడు. ఆయన దగ్గరికి వెళ్ళి సమాధానం పడినప్పుడు మనకేం దొరికిందంటే, రక్షణ ఎలా దొరికిందంటే, మన పాపం అనేది కడిగి వేయటం అని బట్టి దొరికింది. యేసు ప్రభువారు తన సిలువలో రక్తాన్ని కార్చడం వల్ల, యేసు ప్రభువారు మన యొక్క పాపం అనే రక్తాన్ని తీసివేసి ఆయన రక్తాన్ని చల్లాడు. అందుకని మనం ఏమయ్యామంటే క్లీన్డ్, కంప్లీట్లీ క్లీన్డ్, నవ్ యు ఆర్ క్లీన్డ్ అని చెప్పేసి అన్నాడు. ఎలా చేశాడంటే, హిమం వలె, మంచును మనం చూసినప్పుడు దాంట్లో ఏ విధమైనటువంటి పోల్చిన విధానం చూడండి. రక్తాన్ని పాపంతో పోల్చినప్పుడు హిమాన్ని ఏం చేశాడంటే తెల్లని వస్త్రం వలె, హోలీనెస్కి గుర్తుగా పోల్చడం జరిగింది. సో ఇక్కడ చాలా క్లీన్, పరిశుద్ధతని తెలియజేస్తూ ఉంది, పరిశుద్ధంగా చేసినట్టు కనపడుతూ ఉంది. కెంపు వల్ల ఎర్రని వైను అవి గొర్రెబొచ్చులు తెల్లని వగను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ప్రభువారు ఆయన పిలిచి మనల్ని ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడంటే, శుభ్రం చేశాడు, మన వస్త్రాలు మార్చేశాడు, మన వస్త్రాల మీద ఉన్నటువంటి రక్తపు మరకల్ని, మన వస్త్రాలు రక్తపు మడులు, పాపం అనే రక్తపు మడుగులు నిండిపోయింది. చేతులు దోషముతో నిండిపోయి ఉన్నాయి. నిజంగా మన పరిస్థితిని మనం చూసుకుంటే, మన ఆలోచన విధానం మనం చూసుకుంటే, మన యొక్క క్రియలు మనం చూసుకుంటే, మన యొక్క బ్రతుకును మనం చూసుకుంటే, వారవంతం నుంచి సంవత్సరం నుంచి ఎప్పటి నుంచి పరిశీలన చేసుకుంటే మన జీవితాలు దోషాలతో నిండిపోయి ఉంటాయి. మన జీవితాలు, మన చేతులు దోషాలతో నిండిపోయి ఉంటాయి. మన హృదయం అంతా చాలా పాపంతో నిండిపోయి ఉండేది. అలాంటిది దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడంటే సమాధానం పరిచాడు. ఎలా అంటే ఆయనే పిలుచుకొని నీకు మనకు మధ్య ఉన్నటువంటి ఒప్పందం చేసుకున్నాడు. ఏంటంటే నీ పాపాలని కడిగి వేస్తా అని చెప్పేసి ఏం చేశాడు, తెల్లని వస్తారు, తెల్లని వాటిని చేశాడు, తెల్లగా చేశాడు. క్లీన్డ్, నవ్ యువర్ క్లీన్డ్, యువర్ హార్ట్ ఈజ్ క్లీన్డ్ కదా. అందుకని ఏం చేశాడంటే గొర్రెబొచ్చు, తెల్లని గొర్రెబొచ్చుని మనకు తెలియదు, వస్త్రాలు మార్చేశాడు. మనకి ఇక మన మీద దోషము పాపం అనేది అధికారం చేయకుండా దాన్ని మనం తీసివేశాడు. మనము మోసుకుపోయేటువంటి పాపాన్ని, ఆ భారాన్ని, ఆ వస్త్రాల్ని ఆయన పూర్తిగా ఏం చేశాడంటే కంప్లీట్గా రిమూవ్ చేశాడు. ఎవరు చేస్తారు? ఎవరు చేయగలరు?
ఇంత మేలు ఎవరు చేయగలరు మన జీవితంలో? ఇంత గొప్ప పని ఏ వ్యక్తి చేయగలరు మన జీవితంలో? మన కుటుంబంలో ఉన్నటువంటి భార్య చేయగలదా, భర్త చేయగలదా, పిల్లలు చేయగలరా, లేకపోతే తల్లి చేయగలదా, తండ్రి చేయగలదా? ఎవరు చేయగలరు? ఆయన చేశాడు. ఆయన చేశాడు. ఆయన గొప్పతనం అది. ఆయనలో ఉన్నటువంటి మనం ఆయన చూసినప్పుడు, మన జీవితాలను చూసినప్పుడు ఆయన అసహించుకోలేదు, త్రోసివేయలేదు, తృణీకరించలేదు. ఆయనే పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఎందుకో తెలుసా? మన పాపాలని తీసివేయటానికి, సెటిల్ చేయటానికి, మన వివాదాలని, ఆయనకి మన వద్ద ఉన్నటువంటి వివాదాన్ని తీసివేయటానికి. అపవాది చేసినటువంటి ఆ ప్రేరేపణ బట్టి పాపం చేసినప్పుడు మనుషునికి దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ అడ్డుబండను తొలగించడానికి ఆయనే మరలా దాన్ని పిలిచి ఉన్నాడు, మనల్ని పిలిచి ఉన్నాడు. ఆ రోజున ఆదామా ఆదామా అని చెప్పేసి పిలిచాడు. తర్వాత ఈరోజు యేసుప్రభు వారిలో నిన్ను నన్ను పిలిచాడు. ఆదామును పిలిచి ఆయనతో మాట్లాడి ఆయన్ని తోసివేసినప్పుడు ఆయనతో ఒప్పందం చేసి బయట పంపించేశాడు. ఈ రోజున మనల్ని పిలిచాడు దేవుడు. వాళ్ళకి చర్మపు వస్త్రాలు తొలగించి పంపించాడు దేవుడు. ఈ రోజున మనకి ఆయన ఏం చేశాడంటే పరిశుద్ధమైనటువంటి తెల్లని హిమవాలంటే తెల్లనిగా చేసి, లోపల తెల్లగా చేసి, బయట కూడా తెల్లని ఆ గొర్రెబొచ్చు వల్లే తెల్లగా మనల్ని కప్పి ఉన్నాడంట. ఎంత గొప్ప దేవుడు! ఎవరు చేయగలరు? ఏ వ్యక్తి ప్రేమించగలరు ఇట్లా? ఏ వ్యక్తి మన యొక్క దోషంలో పాలిభాగస్తుడు కాగలరు? ఏ వ్యక్తి పిలిచి మనల్ని పిలిచి మన యొక్క అప్పుని, మనకున్నటువంటి సమస్యని కొట్టేయగలరు? ఆయనకు మాత్రమే సాధ్యం. అందుకనే ఆయన ఏకరీతిగానే ఉన్నాడు దేవుడు. క్షమించే దేవుడు. ఆదాము మొదలుపెట్టి ఇప్పుడు వాటికి మానవుడిని క్షమిస్తానే ఉన్నాడు, ఓర్చుకుంటానే ఉన్నాడు. మనిషి చేసేటువంటి ఆ పాపాలను బట్టి కానీ, మనిషి చేసేటువంటి ఆ దేవుడికి వ్యతిరేక పనులను బట్టి కానీ ఆయన ఒక్క మాట సెలవిస్తే మొత్తం స్మాష్ అయిపోవచ్చు. కానీ ఓర్చుకుంటానే ఉన్నాడు దేవుడు. ఇంకా ఓర్చుకుంటానే ఉన్నాడు, పిలుస్తానే ఉన్నాడు, తన వద్దకు ఆకర్షించుకుంటానే ఉన్నాడు. అనేక మందిని పాపంలోంచి, నరకం నుంచి బయట వేస్తానే ఉన్నాడు. దేవుని యొక్క కృప అలాంటిది అనమాట. అందుకనే ఆయన మనం చూసినట్లయితే కొరింథియన్స్లో చూస్తే, 2 కొరింథియన్లో చూస్తే 5వ అధ్యాయము 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చూస్తే, ఆయన ఏం చేశాడంటే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరిగిన ఆయన మన కోసము పాపంగా చేశాడు. దేవుడు చేసినట్టు ఈ సమాధానపరిచే క్రమంలో, మన పాపాలని కొట్టివేసే క్రమంలో, మనల్ని తెల్లని వస్త్రములుగా మార్చే క్రమంలో, హిమములాగా మార్చే క్రమంలో ఆయన చెప్పంగా అయిపోవాలా, రండి మనందరం సమాధాన పడదాం, మన వివాదాలను తీర్చుకుందాం అని చెప్పంగా అయిపోవాలా. చెప్పిన దానికి ఫలితం అనుభవించాల్సింది ఎవరు అనుభవించాల్సి వచ్చిందంటే దేవుడే అనుభవించాల్సి వచ్చింది. సమాధానానికి మనం పిలిచిన దేవుడు ఆ సమాధానం పడినప్పుడు మనకేమైనా శాంతి దొరికింది, కానీ దేవునికి ఏమైనా శిక్ష దొరికింది. నిన్ను బట్టి నన్ను బట్టి ఆయనకేం దొరికిందంటే శిక్ష దొరికింది. అందుకని అక్కడ మనం చూసినప్పుడు మనం ఈ వచనం చూస్తే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు నీతిగా మారటానికి, దేవుని నీతిగా మారటానికి, నా నీతి కాదు, మన నీతి కాదు, దేవుని నీతిగా మారటానికి మనలో ఆయన ఏం చేశాడు? ఆయనను మన కోసము పాపంగా చేసిన యేసు తన కుమారుణ్ణి పాపముగా మార్చేశాడు, బలిగా పెట్టాడు. ఆయన ఎంత గొప్ప దేవుడో చూడండి. పంపించి వివాదాన్ని తీర్చటం వేరు, ఆ వివాదానికి గుర్తుగా ఆయన్ని తీసుకెళ్ళి బలి అర్పించడం వేరు. ఆఫ్రికా ఖండంలో 2 మిషనరీస్ అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తూ ఉన్నప్పుడు, ఒక మిషనరీ వెళ్ళి వర్క్ చేస్తూ ఉన్నప్పుడు 2 తెగల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఈ 2 తెగలు కొట్టుకుంటూ ఉన్న టైంలో వెళ్ళి ఒక తెగ ఇంకో తెగతో కొట్టుకుంటూ ఉన్న సమయంలో ఒక తెగ ఓడిపోయింది. ఇంకో తెగ వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళిద్దరి మధ్య సమాధానం లేకపోతే యుద్ధం ముగిచిందని చెప్పడానికి
తెగ నాయకుడి యొక్క కుమారుడిని బలి అర్పించాలి. ఆ కుమారుడిని తీసుకొని వెళ్ళి అప్పచెప్పినప్పుడు చిన్న కుమారుడిని తీసుకొని వెళ్ళి అప్పచెప్పి ఆ కుమారుడిని నరికేసి ఆ రక్తాన్ని సమాధాన గుర్తుగా చెప్తారనమాట. అప్పుడు ఒక మిషనరీ పట్టుకొని యేసు ప్రభువారు నా కోసం నీ పాపల కోసం సమాధాన బలిగా ఇలాగే అర్పించబడ్డాడు అని చెప్పి అర్థమయ్యేటి చెప్పినప్పుడు వారు యేసు ప్రభువారు నమ్ముకోవటం మొదలుపెట్టారు. దేవుడు కూడా అంతే, మన కోసము మనల్ని దేవుని నీతిగా చేయడానికి ఆయన చేసిన క్రియ ఏంటంటే, ఆయన మన కోసం పాపంగా చేయబడెను. ఆయనే పాపంగా చేయబడ్డాడు. ఆయన చెప్పి అలా వదిలేయలేదు, దానికి క్రియారూపంలో ఏం చేశాడంటే మన కోసం, మన పాపముల కోసం ఆయన బలిగా అర్పించబడ్డాడు. పాపముగా చేయబడ్డాడు, బలిగా కాదు, పాపంగా చేయబడ్డాడు. ఫస్ట్ పాపంలోకి వచ్చాడు ఆయన. పాపము లేనటువంటి వ్యక్తి, పాపరహితుడిగా ఉన్నటువంటి ఆయన ఏం చేశాడంటే హిమములాగా ఉన్నటువంటి ఆయన, పరిశుద్ధతను కలిగినటువంటి ఆయన మన కోసము ఆ పరిశుద్ధమైన వస్త్రాలు ధరించడానికి ఆయన మన మీద ఉన్నటువంటి పాప వస్త్రాలు, రక్తపు మరకలు ఆయన ధరించుకున్నాడు. అంతే, మన పాపాన్ని శిలువ మీదకి ఎత్తుకున్నాడు. మనకి ఆయన వస్త్రాలు ధరింపజేసి, పాపం లేనటువంటి ఆయన వస్త్రం మనకు ధరింపజేసి, గొర్రెబచ్చోలే తెల్లని వస్త్రం మనకు ధరింపజేసి, హిమములాగా మనం చేసి ఆయన ఏం చేశాడంటే పాపంలోకి దిగిపోయాడు. ఆయన పాపంలోకి దిగిపోయాడు. పాపపు వస్త్రాలు, మన పాప వస్త్రాలు ఆయన ధరించాడు. ఆయన గొప్పతనం అది. మన కోసము ఆయన పాపిగా మార్చబడటం జరిగిందనమాట. అందుకని ఇంకా మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 18 వచనం చూద్దాం. చెప్పండి. రక్త మాంసంలో పాలుభాగస్తుడిగా అయ్యాడు. మన యొక్క రక్త మాంసంలో ఆయన పాలుభాగస్తుడిగా మారిపోయినట్టు కనపడతా ఉంది. ఆయన మనం చూసినప్పుడు మన యొక్క రక్త మాంసంలోకి వెళ్ళిపోయాడు. ఆయన పాపంలోకి వచ్చాడు, మనిషిగా మారాడు, రక్త మాంసంలోకి భాగస్తుడిగా అయ్యాడు. మహిమ కలిగినటువంటి దేవుడు, మహిమ రాజ్యం కలిగినటువంటి దేవుడు మట్టి రాజ్యంలోకి వచ్చాడు, మట్టి భూమిలోకి వచ్చాడు, శపించబడినటువంటి యొక్క రాజ్యంలోకి వచ్చాడు. మహిమ కలిగినటువంటి దేవుడు మన కోసము ఆయన ఎంత తగ్గించుకున్నాడో మనకు కనపడతా ఉండేది అనమాట. మనల్ని పాపరహితులుగా, దేవుని నీతిగా చేయడానికి, పాపం నుంచి విడుదల చేయడానికి ఆయనకున్నటువంటి అన్ని రకాలైన ప్రివిలేజెస్ మొత్తాన్ని వదిలిపెట్టేసుకొని ఏం చేశాడంటే మనలో ఒకనిగా మార్చబడి, మనం ఏ విధంగా అయితే శరీరం అంటే నశించేటువంటి స్వభావం కలిగినటువంటిది, పాపం స్వభావం కలిగినటువంటి దాంట్లోకి మారటానికి ఇష్టపడ్డాడు. ఆయన ఒప్పందం చేసినప్పుడు ఏంటనుకున్న ఒప్పందం అది తన కుమారుని మనకు అప్పచెప్పటం, తన కుమారుని మనకి అప్పచెప్పటం. ఆ తెగలైతే ఏ విధంగా ఓడిపోయినప్పుడు తన కుమారుని తీసుకెళ్ళి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి అప్పచెప్పాడు, దేవుడు కూడా మన కోసం తన కుమారుని అప్పచెప్పాడు. మనలో ఒకనిగా, మన రక్త మాంసంలో ఒకనిగా ఆయన పాలి భాగస్తుడిగా మారిపోయాడు. మన పాపంలో ఆయన మోసుకోవడానికి, ఆయన మనలో ఒకనిగా మారటానికి జరిగిందనమాట. అందుకనే ఆయన అంత సాధారణంగా జరగలేదు. ఆ ఒప్పందం అనేది అతి సాధారణంగా ఏం జరగలేదు. దానికి ఎంతో విలువ పెట్టి, వెల పెట్టి దేవుడు కొనగలిగినటువంటి 2వ కొరింథీయులకు రాసినట్టు పత్రిక 8:9 వచనం చూస్తే 8:9 వచనం చూస్తే 8వ అధ్యాయం 9వ వచనం కనుక ఇక్కడ మనం చూస్తే మీరు తన దారిద్ర్యము వలన తన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. పాపాలను మోసాడు, అపవిత్రతను ఆయన తీసుకున్నాడు, మనకి వస్త్రాలు ధరించాడు, మనల్ని హిమం వల్లే చేశాడు, దేవుని నీతిగా చేశాడు,
ఆయనేమో మన శరీరంలో పాలిభాగస్తులుగా రక్త మాంసాలు పాలిభాగస్తుడయ్యాడు. మన వస్త్రాలు ఆయన తీసుకున్నాడు, మన పాపాలు ఆయన తీసుకున్నాడు, పాప వస్త్రాలు తీసుకున్నాడు. శిలువలో అతి ఘోరమైన మరణాన్ని పొందాడు. ఆయన ఏం చేశాడంటే ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన కృపను మనం చూస్తే ఆయన ధనవంతుడై ఉండియు, శ్రీమంతుడు ధనవంతుడై ఉండియు తన దరిద్రము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు. ఆయన తనకి సంబంధించిన మొత్తం కూడా ఇచ్చేసేసి ఏమయ్యాడంటే దరిద్రుడిగా మారిపోయాడు. మనమేమో దరిద్రులు, మనం డబ్బు గురించి ఆలోచిస్తాం, కానీ మన యొక్క స్వభావం చూసినప్పుడు మన దగ్గరికి ఆయన అర్హత లేదు. మనకి ఆయన మనల్ని ధనవంతులుగా చేయటానికి, ఐశ్వర్యవంతులుగా చేయటానికి, ఆయన లోకానికి మహిమగల రాజ్యానికి అర్హత చేయడానికి, ఆయన నీతిగా చేయడానికి ఆయన దరిద్రుడిగా మారిపోయాను అని చెప్తా ఉన్నాడు. దరిద్రంతా ఆయన తీసుకున్నాడు, మేలంతా మనకు వదిలేశాడు. ఎవరు చేస్తారు? ఎవరు చేయగలరు? ఎవరినైనా కంపేర్ చేయగలమా? జపాన్లో ఒక జపాన్ రాణి గారు రీసెంట్గా తన యొక్క పదవిని మొత్తాన్ని కూడా తనకున్నటువంటి రాణి అనేటువంటి ఆ క్వీన్గా ఉన్నటువంటి ఆ క్రౌన్ని వదిలిపెట్టేసేసి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంది. సామాన్యం అంటే సామాన్యమేం కాదు, తనకి 1 to 5 మిలియన్స్ అంటే కరోడ్పతి అనమాట. దానికి ప్రపంచం మొత్తం కూడా చాలా గొప్పగా అనుకుంది. సామాన్యుని చేసుకుంటే ఆ బ్రీడ్ కాకుండా, రాజరికంలో కాకుండా బయట చేసుకుంటే ఆ వ్యక్తిని ఆ రాజరికం నుంచి బయట పంపేస్తారు. ఆమె అవన్నీ వదిలిపెట్టుకున్నప్పుడు చాలామంది ఆమె యొక్క త్యాగాన్ని గొప్పగా అనుకున్నారు. కానీ ఇక్కడ దేవుని చూస్తే ఆమె చేసుకున్న వ్యక్తి కూడా కరోడ్పతే. 1 to 5 మిలియన్స్ ఆయన దగ్గర ఉన్నాయి, డబ్బులు అయితే ఉన్నాయి బాగానే. ఇక్కడ మనం దేవుని చూస్తే చూస్తే మన కోసం ఆయన మొత్తం వదిలిపెట్టేసేసాడు. మనల్ని రిచ్గా చేశాడు. మనల్ని వదిలిపెట్టడం కాదు, మనల్ని రిచ్గా చేసి ఆయన పూరయ్యాడు. అది గొప్పతనం, ఆయనలో ఉన్న గొప్పతనం. మనకు దొరికినటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మనల్ని, దరిద్రులైనటువంటి వాళ్ళని, వదిలిపెట్టబడినటువంటి మనల్ని ఆయనలో రిచ్గా చేశాడు, ధనికులుగా చేశాడు. దానికి వెల చెల్లించాల్సి వచ్చింది. ఆయన వెల చెల్లించాడు, తన ప్రాణం అనేది వదిలిపెట్టాడు. కనుక ఆయన మనం చూసినట్లయితే ఆయన మనల్ని ఈ లోకంలో మనం ఆయనకి ఇచ్చేటువంటి గొప్ప సంతోషమే ఉంది. ఆయన మన జీవితం పట్ల కృతజ్ఞత భావమే కోరుకుంటున్నాడు, ఆరాధన భావమే కోరుకుంటున్నాడు. ఆ ఆరాధన కృతజ్ఞత నుంచి ఆయన మహిమ పొందుతాడు. అంతేగాని నీ నుంచి నా నుంచి ఆయన పెదవులతో పలికేటువంటి మాటలు కాదు. దేవుడు మన జీవితంలో మనం ఏదైనా మేలు కలిగితే సంతోషపడతాం, ఏదైనా ధనం వస్తే సంతోషపడతాం, మన జీవితంలో ఒక స్టేటస్ పెరిగితే సంతోషపడతాం, మనకి ఏదన్నా గొప్పది ఏదైనా సంభవిస్తే సంతోషపడతాం. కానీ దేవుడు మన పట్ల ఎంత సంతోషపడుతున్నాడు, దేని పట్ల సంతోషపడతా ఉన్నాడు? ఇంత చేసిన దేవుడు మన నుంచి ఏం కోరుకుంటా ఉన్నాడంటే ఆయన మన జీవితాల్లో కృతజ్ఞత భావం కోరుకుంటున్నాడు. ఎందుకనంటే పాపం నుంచి విడుదల చేశాడు. రక్తంతో తడిసిపోయినటువంటి ఈ పాపం చేతుల నుంచి విడుదల చేశాడు. అలాంటి గొప్ప దేవుడు మనల్ని ఆయనలో వాణిగా చేసుకున్నప్పుడు ఆయన దరిద్రుడిగా మారిపోయి మనల్ని ధనవంతుడిగా చేసుకున్నాడు. అంత గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నప్పుడు మనం ఆయనకి ఏం అర్పించగలం, మనం ఆయనకి ఏం ఇవ్వగలం? మనం ఆలోచన చేసినప్పుడు నిజంగా మన హృదయం కరిగిపోయిద్ది. మన హృదయంలా ఉండదు, కరిగిపోయింది. ఎందుకనంటే మనం ఎప్పుడు కూడా ఆయన దేవునిగా మనం కనపరచలేదు. అంత గొప్పగా ఆయన పట్ల మనం ఆలోచన చేయలేదు. ఆయన త్యాగాన్ని మనం అంతగా కూర్చొని అంతగా ధ్యానించలేదేమో అనిపించింది. మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ఆయన మన పట్ల చేసినటువంటి గొప్ప కార్యం చేసినప్పుడు ఆయన ఎంత గొప్ప దేవుడు మనకు అర్థం. అదేవిధంగా మనం చూస్తే జార్జ్ ఇలియట్ తన జీవితం ద్వారా దేవుడు జార్జ్ ఇలియట్ అంటే మిషనరీ, చాలా చిన్న వయసులో 25 సంవత్సరాలు అమెజాన్ అడవులోకి వెళ్ళినప్పుడు తన చిన్న అప్పుడే జస్ట్ మ్యారీడ్ అనమాట. తనతో పాటు ఒక గ్రూప్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి తెగలకి సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ మధ్య వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళతో గ్రీట్ చేస్తున్నట్టు దగ్గరికి వెళితే వాళ్ళని పట్టుకొని గుండెని చీల్చి గుండెని పట్టుకొని తిన్నారనమాట వాళ్ళ కోసం నశించడానికి. ఎందుకంటే యేసు ప్రభువారు వేసినటువంటి విత్తనం అది.
ప్రభువారికి మహిమార్థముగా తన జీవితాన్ని అర్పించుకునే జీవితాలు అవి. దేవుడు మన నుంచి కోరుకుంటున్నదంటే కృతజ్ఞతతో కూడినటువంటి జీవితాన్ని మన నుంచి కోరుకుంటా ఉన్నాడు. అందుకనే ఇంకా మనం చూస్తే 23వ తారీఖు జనవరి 23 ఈ నెల 23వ తారీఖున ఆయన మన దేశంలో గ్రహాం స్టెయిన్స్ గారు వాళ్ళ యొక్క ఇద్దరు పిల్లలు ఫిలిప్ అండ్ తిమోతి ఇద్దరు పిల్లలు సజీవంగా కాల్చివేయబడ్డారు. పిల్లలు ఏమీ తెలియనటువంటి పిల్లలు కారులో జస్ట్ రాత్రిపూట చలిగా ఉందని చెప్పేసి లోపల ఉంటే రాత్రిపూట ఒక్కసారి చుట్టుముట్టేసేసి మంటలేసి కాల్చేసేసారు. పిల్లలు అరుస్తున్నా కానీ వదిలిపెట్టలేదు. ఆమె ఒక్కటే ఒక్క మాట ఉంది, ఏముందంటే నేను క్షమిస్తున్నాను అనే మాట. ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రభువారిని చూసినప్పుడు. ఆయన చూసినప్పుడు ఆ మనసు కనపడింది. సజీవం కాలిపోతున్నప్పుడు తన కుటుంబాన్ని వదిలిపెట్టుకోవడానికి కూడా ఇష్టపడింది. మన నుంచి దేవుడు కోరుకుంటుంది ఏంటి? మనం ఎంతో క్షేమాన్ని కలిగి ఉన్నాం, మనం ఎంతో భద్రతను కలిగి ఉన్నాం, మనం ఎంతో సంతోషం కలిగి ఉన్నాం. దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? మనం ఇవ్వగలుగుతున్నామా? ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేద్దాం. మన ఆరాధన దేవునికి యోగ్యమైన రీతిగా అర్పిద్దాం. ఆయన ఏమై ఉన్నాడో మనం ఆలోచన చేద్దాం. కనుక ఆయన పట్ల మనము కృతజ్ఞత భావంతో ఆయన చేసినటువంటి పనిని మరొకసారి జ్ఞాపం చేసుకుందాం, ప్రభుకి అర్పించుకుందాం. తలలోంచుదాం, ధ్యానిద్దాం.